బట్ బీచ్ లో మాత్రం ఎటువంటి ఏమి ఇన్వాల్వ్ అవ్వకండి అన్న, అన్ని స్కామ్స్ జరుగుతాయి బీచ్ లో. 1500 రూపీస్ కమ్మ వస్తుంది అన్న, ఫుల్ బాడీ మసాజ్ అని చెప్పేసి అంటారు, అది మెయిన్ స్కామ్. 1500 ఏం వస్తుంది అన్న, ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది, అమ్మాయి వస్తే షార్ట్ అని చెప్తారు, అంత స్కామ్. ఏం నమ్మకండి, ఇన్వాల్వ్ అవ్వకండి కూడా. తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి నమ్మేసి వెళ్తే మోసపోయేది మీరే. మొత్తానికైతే గోవా వచ్చేసాం. అపార్ట్మెంట్లు ఇవి. రూమ్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నారు అంతా. ఇప్పుడు రూమ్ దగ్గరకు వచ్చేసాం. మొత్తానికి రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందంట, స్నానం చేసేసి ఫ్రెష్గా తర్వాత బీచ్కి వెళ్ళాం. బీచ్కి వెళ్ళిన తర్వాత మొత్తం చూద్దాం అక్కడ. ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్. గోకర్ణలో సరిగ్గా బీచ్ చూడలేదు. ఇప్పుడు గోవాలోనే మనకి మెయిన్ ఇంపార్టెంట్ 3 days ఉంటాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయాలి. వచ్చి మామూలుగా మన వాళ్ళంతా బిల్లు కట్టడానికి పోయినారు. చూడండి ఒకసారి, మన ఆయన అశోక్ కుమార్ ప్రొడ్యూసర్, ఆయన మొత్తం డబ్బులు అప్పచెప్పేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం గోవాకి వచ్చినాము. కారు పార్కింగ్ లో పెట్టడానికి వెళ్తున్నారు అంతా. మనలో రూమ్ ఎలా ఉంటుందో ఏమో అని చెక్ చేస్తున్నారు. మాకైతే డౌట్, రూమ్స్ ఇలా గోవాలో ముందే ఫ్రాడ్ ఎక్కువ జరుగుతాయంట కదా, అదొక చిన్న భయం ఉంది. మరి రూమ్స్ చూడాలి పైకి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటని. మెయిన్ హైలైట్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట, అదే స్విమ్మింగ్ పూలే చూడాలి. ఇప్పుడు ఫ్రెష్ అప్ కావాలి, వెళ్దాం చూద్దాం. ఇప్పుడు మనకి లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటో. తెలుగు వాళ్ళే, అనంతపురం అంట వాళ్ళది. ఇక్కడ గోవాలో సెటిల్ అయిపోయినారంట. మన తెలుగు వాళ్ళు గోవాలో చాలా మంది సెటిల్ అయిపోయారు బాగా. ఇదిగో మా సతీష్ బాగా టైడ్ అయిపోయాడు. అండ్ తొందరగా వెళ్ళి అలా లైట్గా స్విమ్మింగ్ పూల్ ఉందంట, వెళ్దాం. ఇప్పుడు 5 feet ఉందంటే చాలా తక్కువ చూపిస్తుంది అది. ఇది స్విమ్మింగ్ పూల్ చాలా లోతు, చాలా తక్కువ ఉందంటారు, కానీ 5 feet ఉందంట అది. చాలా లోతు ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. గోవాలో ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయంట, అదే చిన్న భయం ఉంది. కానీ మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి భయం లేదు. చూద్దాం, వీళ్ళ ట్రస్టెడ్ అనిపిస్తే మీ అందరికి సజెస్ట్ చేస్తాం. వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ మొత్తం చెప్పేస్తాం. తీసుకోండి, గేజం వచ్చింది, తీసుకోండి. వాళ్ళు రమ్మని ఎవరు బ్యాగ్ లో తీసుకోమన్నా. అది అశోక్ నాయుడు సైడ్ వీడు. చిన్న బ్యాగ్ తీసుకున్నాడు. చిన్న బ్యాగ్. బండిలో వెళ్ళండి, కార్లో 6 మంది పోండి, బండికి 24 hours బండి పెట్టేసి యూజ్ అవుతుంది. లాంగ్ స్కూటీ తీసుకోవచ్చు, లైసెన్స్ ఉంది కదా మీకు, లైసెన్స్ ఉంది కదా, మరి ఇంకా భయం లేదు. బ్యాగులు తీసుకున్నట్టు వాళ్ళు షూస్ కార్లో ఉండాలి. మనం ఏం చేస్తాం దాన్ని ఇప్పుడు వచ్చేదాన్ని నేర్చువే వేసుకున్నాం. షూస్ ఉన్నాయి దీంట్లో పడే వేసుకో. మన ఇలా పడుతుంది కదా, దాంతో మనకేం పని. చూస్తాను మీరు పెట్టలేదు చూస్తూ మనం కూర్చున్న కాబట్టి లోపల పడే. మా ఊళ్ళవి వద్దులే, మా పాత వద్దులే, మన ఒకటి క్యాజువల్ షూస్ తీసుకో.
స్విమ్మింగ్ పూల్ ఉన్నాక ప్రశాంతంగా స్విమ్ చేసి పడుకోవడమే, లేదంటే రెడీ ఇంకా బీచ్ దగ్గర వెళ్ళొచ్చు. పడేదంత పడేది. యూట్యూబ్ ఛానల్ మాట్లాడు, అడుగు అడిగేది అడుగు. రేపు నైట్ పబ్కి వెళ్తారు అన్న, ఈ రోజు నైట్ బాగా బీచ్కి వెళ్ళిపోండి, రేపు నైట్ పబ్కి వెళ్ళండి. ఆ పబ్ వీడియోస్ ఏవైతే మీకు వాట్సాప్ పెడతాం, అది మొత్తం ఫుల్ మెనూ పెట్టేస్తాను మీకు, మీరు చూసుకోండి. బట్ బీచ్ లో మాత్రం ఎటువంటి ఏమి ఇన్వాల్వ్ అవ్వకండి అన్న, అన్ని స్కామ్స్ జరుగుతాయి బీచ్ లో. ఈ అమ్మాయిలకి అన్న అమ్మాయిలు అనేది ఉన్నారు, బట్ ఉన్నన్ని ఎవరు చెప్తారు, వాళ్ళు స్కామ్ చేస్తారు. ఇప్పుడు మీరు బీచ్ పోతారు, 1500 రూపీస్ అమ్మాయి వస్తుంది అన్న, ఫుల్ బాడీ మాస్ అని చెప్పేసి అంటారు, అది మెయిన్ స్కామ్. 1500 ఏం వస్తుంది అన్న, ఒకసారి మీరు బయట తింటే లంచ్ చేస్తే మీకు మినిమం 2000 రూపీస్ ఫుడ్ అవుతుంది, మొత్తం మీరు అంతా తింటే. 1500 రూపీస్ అమ్మాయి ఎలా వస్తుంది, 1500 రూపీస్ ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది, అమ్మాయి వస్తే షార్ట్ అని చెప్తారు, అంత స్కామ్. ఏం నమ్మకండి, ఇన్వాల్వ్ అవ్వకండి కూడా. అదే మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం బాబా మేము, నేను చూసుకుంటాను కదా, మీరు వచ్చే పోయిన దాకా రెస్పాన్సిబిలిటీ నాది, ఓకేనా. నెక్స్ట్ నేను బ్రో ముగ్గురం వస్తాం అన్న. ఇంకోటి కూడా, తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి నమ్మేసి వెళ్తే మోసపోయేది మీరే. ఇప్పుడు మీకు 2000 రూపాయలు పర్ డే, 2000 రూపీస్ మాకు సింగిల్ రూమ్ ఇస్తానన్న, అదే రూమ్ మీకు బయట 1000 రూపాయలకి ఇస్తానన్న, మీరేమి తక్కువ వస్తుంది మీరు వెళ్తారు, అక్కడే స్కామ్ అవుతుంది. ఏం జరుగుతుంది ఒకవేళ అక్కడ ఏం జరుగుతుంది స్కామ్? అక్కడ స్కామ్ ఏం జరుగుతుంది అంటే, ఒకటి టాటూ, ఓకేనా, 2000 రూపాయలు టాటూ 200 ఇస్తా అని చెప్పేసి అంటారు. వేసుకున్న తర్వాత మీ స్కామ్ అంటే మనీ ఎక్కువ అడుగుతారు, ఇవ్వకపోతే ఎక్కువ తక్కువ మాట్లాడతారు వాళ్ళు, ఓకేనా. సెకండ్ వన్ అమ్మాయి స్కామ్ ఏంటంటే, మీరు బీచ్ పోగానే అమ్మాయిల ఫోటోలు చూపించి అన్న 1500 రూపీస్ అన్న, అమ్మాయి వచ్చేస్తే ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది, షార్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఏవో అంటారు. అది మనం నమ్మి వెళ్తాం కదా, అక్కడ మనం స్కామ్ అవుతాం. లోపల అమ్మాయి రాదు, ఓన్లీ బాడీ మసాజ్ చేస్తారు, 2000 తీసుకుని మ్యాక్సిమం స్కామ్ చేసి మనం తిరుగు చేయరు కదా అన్న. అమ్మాయిల విషయంలో తెలుగు అని లేదు, హిందీ అని లేదు, అమ్మాయిల విషయంలో ఎవరు నమ్మేది, నన్ను కూడా నమ్మేది, ఓకేనా. మీరు అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనుకుంటే పబ్కి వెళ్ళండి, మసాజ్కి వెళ్ళండి, అమ్మాయిలు ఉంటారు, నార్మల్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు నార్మల్ గా. ఇంకోటి కూడా అన్న, నేను రెఫర్ పబ్ లో కూడా అమ్మాయిలు ఉంటారు, ఓకేనా. అమ్మాయితో మనం ఏం చేయాలి, అమ్మాయితో ఇన్వాల్వ్మెంట్ అవ్వదు. నేను ఇచ్చే పబ్ లో మీకు అన్లిమిటెడ్ డ్రింక్స్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, ఫ్రీ టాటూ ఇస్తారు, ఒక్క పాటు ఇస్తారు. అమ్మాయి విషయంలో ఈ పబ్ లో స్కామ్ అవ్వదు. నార్మల్గా మీ అమ్మాయికి పే చేసుకొని కమిట్మెంట్ చేసుకుంటే అమ్మాయి మీతో పాటు వస్తుంది, ఒక 10 నిమిషాలు మీతో డాన్స్ చేస్తే వెళ్ళిపోతారు. అది పక్కన పెట్టి మీకు ఏవేవో చెప్తే మాత్రం నమ్మకండి అమ్మాయిలు. ఉన్నా నేను గోల్ 7 years నుంచి ఉన్నాను. 7 years. నాకు 13 ఏజ్ ఉన్నప్పుడు గోల్ ఉన్నాను, నాకు 20 ఏజ్. రూమ్ ఎలా ఉందన్న? నాదన్నా, నాది ఇంటర్ ఫస్ట్ వరకు అయిందన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాని గోవాకి వచ్చేసిన. అన్నా మీకు కిచెన్ చెప్పాను కదా, ఫ్రిడ్జ్ ఉంది, గ్యాస్ ఉంది, బౌల్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, మీకు గ్లాసెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. హ్యాపీగా కుకింగ్ చేసుకోండి, ప్యూరిఫై ఉంది. బట్ ఒకటి ఏంటంటే అన్న, కిచెన్ లో బౌల్స్ ఏవైతే ఉన్నాయో, అమ్మాయి క్లీనింగ్ మేట్స్ వస్తారు కదా, బౌల్స్ ఏమైనా వాష్ చేయాలంటే వాళ్ళకి పే చేయాలి. మీకు రూమ్ అంతా ఫ్రీ సర్వీస్, రూమ్ గలీజ్ ఉంది, రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి అమ్మాయి క్లీన్ చేసి వెళ్ళిపోతారు, ఓకేనా. మీకు వైఫై ఉంది, టీవీ ఉంది, టీవీ మీకు ఆన్లైన్ ఇది అవుతుంది, మీకు యూట్యూబ్ అన్ని మీకు వచ్చేస్తాయి, ఓకేనా. ఇంకోటి మీకు ఇది 3 bed, నాట్ 2 bed, 3 bed, ఓకేనా. గీజర్ అన్న 24 hours మీకు హాట్ వాటర్ వస్తాయి, ఓకేనా. ఇది ఆన్ చేస్తున్నారు కదా, ఒక 5 minutes కూల్ వచ్చేస్తుంది మీకు, ఓకే. ఇంకేమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అన్న, ఓకేనా. యాక్చువల్లీ మీరు నాకు 9000 అంటే మీరు నాకు 4 సెండ్ చేస్తారు, రిమైనింగ్ మన 5 బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు నేను వాట్సాప్ లో వాటర్ స్పోర్ట్స్ అండ్ పబ్ వీడియోస్ పెడతాను, ఏమన్నా మీరు నాకు అప్డేట్ ఇవ్వండి అన్న, ఓకే. ఓకే, తమ్ముడు నెంబర్ తీసుకున్నారా? ఓకే, నీ నెంబర్ ఇచ్చేసి. నేను అంత పెద్ద పిల్లని కదా, నేను చిన్న పిల్లని.
ఇవే మన రూమ్స్, మన బెడ్, ఫ్యాన్ ఉంది, ఏసీ బాగుంది. మనం తగ్గట్టు అమౌంట్ కి బాగుంది, నైస్. స్విమ్మింగ్ పూల్ చూద్దాం. స్విమ్మింగ్ పూల్ చూసి ఫ్రెష్ అప్ కావాలి, చాలా టైర్డ్ అయిపోయాము. బయట కూడా బాగుంది వ్యూ. ఓ, కూర్చోడానికి కూడా బాగుంది ప్లేస్. బయట కూర్చొని పిక్స్ దిగడానికి కానీ, కొద్దిగా ప్రశాంతంగా కూర్చోడానికి కానీ బాగుంది ప్లేస్. వస్తుందా, నైస్ ప్లేస్. ఓ బార్డర్ లో మమ్మల్ని చెకింగ్ చేశారన్నమాట పోలీసులు. లైసెన్స్ ఆర్సీ కరెక్ట్ ఉన్నాయి, కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల 1000 రూపీస్ ఫైన్ కట్టాల్సి వచ్చింది. అది ఏంటంటారా, మనం ఇన్నోవా కారు బాడీకి తీసుకున్నాం, అది 1+7 అనుకున్నాం, కానీ యాక్చువల్ గా అది 1+6 మాత్రమే. కాబట్టి దయచేసి ఎవరైనా గోవాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అదొకటి చెక్ చేసుకోండి ఒకసారి, లేకపోతే గోవాలో అడుగడుగున పోలీసులు ఉంటారు కాబట్టి చెకింగ్ చేస్తారు. అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి.